ఈ వీడియోలో నేను మటన్ దమ్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ చేయడం రాకపోయినా ఒక్కసారి ఈ వీడియో చూసి చేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ ఫస్ట్ బిర్యానీ దినుసులు తీసుకోవాలి. ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ పువ్వులు, 3 యాలక్కాయలు, 4 లవంగాలు, అలానే 1 ఇంచు వరకు దాల్చిన చెక్కను తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే 2 బిర్యానీ ఆకుల్ని తుంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్. అలానే తర్వాత ఇందులోకి 1/2 స్పూను బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన 2 మసాలాన్ని హోమ్ మేడే. మీకు కావాలనుకుంటే బయటది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ 2 వీడియోస్ లింకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. అలానే 1/2 స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరని ఇలా ఒలిచి యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం పుదీనాకును కూడా ఒలిచి యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 3 మినిట్స్ అలా మనం వేసిన మసాలాలన్నీ ఆ మొక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. మెయిన్ ఇదే. ఇది ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలోకి నిమ్మకాయలో 1/2 చెక్క వరకు రసాన్ని ఇందులోకి పిండుకోవాలి. ఇంక ఇది పిండిన తర్వాత ఒక్కసారి కలిపేసేసి మొత్తం కలిసేటట్టు దీనిని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ నుండి 1 అవర్ వరకు టైం ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే 1/2 అవర్ అయినా కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని 400 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 kg మటన్కి 1/2 kg బియ్యం అయినా సరిపోతుంది, కానీ ఇక్కడ నేను 400 గ్రాముల బియ్యాన్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మటన్ కూడా నేను ఇందులోనే ఉడికిస్తాను. ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ అవసరం లేదు, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటా చక్కగా వేగించుకుంటూ ఉండాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ రైస్ని కూడా ఉడికించుకుందాము. దానికోసం ఒక పెద్ద గిన్నెలో 3/4 వరకు వాటర్ని తీసుకొని ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, అలానే 2 యాలక్కాయలను, కొంచెం జీలకర్ర తీసుకోవాలి. అలానే కొంచెం పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ మనం మొత్తం యూజ్ చేయం కాబట్టి సాల్ట్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలానే తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ అనేది ఇంకా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఈ వాటర్ త్వరగా మరగడం కోసం ఇలా ఒక మూతను పెట్టేసేసుకోవాలి, అప్పుడు త్వరగా మరుగుతాయి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇంకా ఈ స్టేజ్లోకి రాగానే, అంటే ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లోకి 2 పచ్చిమిర్చిని ఇలా బారుగా చీల్చి యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలన్నమాట ఈ రెండిటిని. ఇంకా ఇవి ఈ 2 కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం మ్యారినేట్ చేసిన మటన్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ మటన్ని యాడ్ చేసిన తర్వాత దీనిని ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఇంకా ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి
కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. అంటే నేను తీసుకున్న మటన్ కొంచెం లేతగానే ఉందని తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ఇంకొంచెం ముదురుగా ఉంటే ఒక 7 నుండి 8 విజిల్స్ అలా వేపిస్తే సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా చక్కగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా బియ్యం మొత్తం యాడ్ చేశాక చక్కగా ఒక్కసారి కలుపుకొని దీని మొత్తాన్ని ఒక 90% వరకు ఉడకనివ్వాలి. ఇంకా ఇక్కడ ఈ రైస్ అనేది చక్కగా ఉడుకుతూ ఉంది. ఇది మనం 1/2 అవర్ నానబెట్టాం కాబట్టి ఉడకడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. ఈలోపు కుక్కర్ కూడా 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం ప్రెజర్ అంతా అయిపోయిన తర్వాత మూతను తీసుకోవాలి. ఇక్కడ చూడండి చక్కగా వచ్చింది. ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే వెంటనే 1 విజిల్ కానీ 2 విజిల్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది. మళ్ళీ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఈ గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ స్టేజ్లో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోయిన తర్వాత ఇందులో నుంచి నేను కొంచెం గ్రేవీని తీసి పక్కన పెడుతున్నాను. ఇలా పక్కన పెట్టిన గ్రేవీని లాస్ట్లో దమ్ పెట్టినప్పుడు బిర్యానీ మీద వేసుకుంటే అదిరిపోతుంది. అలానే కొంచెం మనం రైస్లో కలుపుకున్నా సరే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విధంగా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ గ్రేవీ అనేది ఒక 2 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ ఈలోపు రైస్ అనేది చక్కగా ఉడికింది. చూడండి మనం ఈ మెతుకును పట్టుకోగానే ఇలా వెంటనే విరిగిపోవాలి. ఇంకా ఈ స్టేజ్లో మనం ఇక్కడ వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మీరు రైసు మటన్ని ఆల్టర్నేట్గా ఉడికిస్తేనే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిని చిల్లులు గిన్నెలో తీసి ఆ మటన్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా రైస్ అనేది ముందుగా వండేస్తే వాటర్ నుండి రైస్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి గోనితో. అది లేకపోతే ఈ విధంగా చిల్లులు గిన్నెతో సపరేట్ చేసుకోవాలి. మీరు అలా వదిలేస్తే మాత్రం రైస్ అనేది మెత్తగా అయిపోయి బిర్యానీ అనేది అసలు సొద్ద అయిపోతుంది. ఇది మాత్రం పక్కా పాటించండి. ఇక్కడ మటన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను కేవలం మీకు చూపించడం కోసం ఆ రైస్ని అలా సపరేట్ చేశాను. ఇంకో రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది మీరు అలా సపరేట్ చేస్తే. ఇంకా తర్వాత ఈ బిర్యానీ గిన్నెలోకి మీరు ఉడికించుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇలా దమ్ పెట్టుకోవడానికి వెడల్పు గిన్నె అయితేనే చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మటన్ని కిందంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఒక లేయర్లోనే పెడుతున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ మటను రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కిందంతా మటన్ వేసి తర్వాత పైన ఈ విధంగా రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ అనేది చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. తర్వాత దీని మీద బ్రౌన్ ఆనియన్స్ అలానే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీకు పుదీనా ఫ్లేవర్ ఇక్కడ నచ్చితే మీరు పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసాక మనం గ్రేవీని పక్కకు తీసాం కదా, ఆ గ్రేవీని ఒక 2 గరిటెలు ఇక్కడ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ మీరు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం పాలల్లో పసుపు వేసి యాడ్ చేస్తున్నాను. ఇలా అయినా చాలా బాగుంటుంది. అంటే కలర్ అనేది బాగానే వస్తుంది. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద ఈ బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి. బరువు కోసం ఇక్కడ నేను బండను పెడుతున్నాను. మీరు కావాలంటే ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టుకోవచ్చు. లేదంటే బిర్యానీ గిన్నెకి ప్లేట్కి ప్రెషర్ అంతా బయటికి పోకుండా గోధుమ పిండిని కూడా ముద్ద చేసి చుట్టూరు పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రెషర్ పోకుండా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇంకా దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుండి 20 నిమిషాలు ఉంచి తర్వాత 10 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత ఇంకా మూతను తీసి చెక్ చేస్తున్నా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి గరిటెతో ఒక్కసారి చెక్ చేస్తున్నాను. చూడండి చాలా అంటే జ్యూసీగా మటన్ ముక్కలు కనిపిస్తున్నాయి. రైస్ కూడా ఎక్కడ విరిగిపోలేదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి మీరే ఇక్కడ చెక్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీకు బాగా నచ్చుతుంది. అంతేనండి, టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెసిపీ రెడీ. ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.